హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అయితే అనుభవం చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకైతే ఆల్ట్ గోట్ స్మార్ట్ వాచ్ అనమాట. సో ఆల్ట్ వాళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకైతే ఆల్ట్ గోట్ స్మార్ట్ వాచ్. సో దీనిలో మనకి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకి దీనిలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వచ్చి వరల్డ్ క్లాక్, అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అండ్ IP68 వాటర్ ప్రూఫ్ అయితే ఉందన్నమాట. సో వాటర్ ప్రూఫ్ మనం నీళ్ళల్లో పట్టుకుని ఆడినా కూడా మనకైతే ఏం కాదు వాచ్కి. సో చూసుకోవచ్చు, మనకైతే 1.78 టైంలో డిస్ప్లే అయితే ఉంటుంది దీనిలో. అండ్ ఇంకా మనకైతే దీనిలో చూసుకుంటే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు నీరజ్ చోప్రా వచ్చేసి మనకైతే దీని బ్రాండ్ అంబాసిడర్. సో ఇప్పుడు ఈ ఆల్ట్ స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్స్ చేసి లోపల ఉన్న కంటెంట్స్ ఏమి ఇచ్చారు, అలాగే వాచ్ ఎలా ఉంది, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే దీని యొక్క డిస్ప్లే ఎలా ఉంది, సో ప్రతి ఒక్కటైతే చూసి ఎలా ఉందో చూసుకొని మనం వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో చూసుకోవచ్చు, మనకైతే బాక్స్ చాలా బాగుంది, లైక్ చిన్నగా సింపుల్గా భలే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే ఆల్ట్ లోగో. సో చూసుకోవచ్చు, మనకైతే 1.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే. సో సింగిల్ చిప్ కాలింగ్ అనమాట. సో దీనికైతే మనకైతే బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో కింద చూసుకుంటే మనకైతే నీరజ్ చోప్రా బ్రాండ్ అంబాసిడర్. సో ఆల్ట్ గోట్ స్మార్ట్ వాచ్ అని అయితే రాసింది. సైడ్ చూసుకుంటే మనకైతే 1.78 AMOLED డిస్ప్లే, సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్, 100+ వాచ్ ఫేసెస్, SpO2 మానిటరింగ్ అయితే ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే మనకైతే స్టాక్ మార్కెట్, AI వాయిస్ అసిస్టెంట్, వరల్డ్ క్లాక్, అలాగే IP68 వాటర్ ప్రూఫ్ అయితే ఉందన్నమాట. అండ్ కింద చూసుకుంటే altsmartwatch.com అండ్ అలాగే పైన చూసుకుంటే మనకైతే ఆల్ట్ లోగో ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే ఆల్ట్ గోట్ ప్రోడక్ట్ హైలైట్స్ అయితే ఉన్నాయి. సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఈ వాచ్ని మనం ఇప్పుడైతే ఓపెన్ అయితే చేద్దాం, బాక్స్ని అన్బాక్స్ అయితే చేద్దాం. సో వాచ్ చూసుకుంటే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. మనకైతే వీళ్ళు పంపించింది బ్లాక్ కలర్ అనమాట. సో ప్యూర్ బ్లాక్ అయితే ఉంది. వాచ్ చూసుకుంటే బ్లాక్ కలర్ వాచ్. సో ఇక్కడ ప్లీజ్ డౌన్లోడ్ ఆల్ట్ ఫ్లెక్స్ యాప్. సో ఆల్ట్ ఫ్లెక్స్ యాప్ నుంచి మనం అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వాచ్ వచ్చేసి మనకైతే డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, కర్వ్డ్ డిస్ప్లే లాగా ఉంది. సో ఇది వచ్చేసి మనకైతే AMOLED డిస్ప్లే అంట. అండ్ వాచ్ స్ట్రాప్ కూడా కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ప్లెయిన్గా కాకుండా టెక్స్చర్ లాగా అయితే ఉంది. సో బాగుంది. సో ఇది పక్కకి పెట్టి మనకు దీని లోపల ఏమేమి ఇచ్చారో కంటెంట్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఇది వచ్చేసి మనకి ఛార్జర్, సో ఛార్జింగ్ కేబుల్. సో మనకి ఇది వైర్లెస్ ఛార్జర్లా తీసుకొచ్చారు, బట్ వైర్లెస్ ఛార్జర్ అయితే కాదు. సో వాచ్ వచ్చి డైరెక్ట్గా దీని మీద ఇలా ప్లేస్ చేయడమే అనమాట. సో ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకైతే కింద ఈ యొక్క బేస్ అయితే ఇవ్వడం జరిగింది, బ్లాక్ కలర్ది. వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకైతే ఆల్ట్ గోట్ యూజర్ మాన్యువల్. సో యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాచ్ ఎలా వాడాలి ఏంటనేది దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. అండ్ స్టిక్కర్స్ నాకు నచ్చితే ఆల్ట్ వాళ్ళవి. సో వాచ్ చూసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. సో అసలు చాలా బాగా అప్డేట్ చేశారు ఈ ఆల్ట్ కంపెనీ వాళ్ళు. సో నాకు డిస్ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది. సో ఈ వాచ్ డిస్ప్లే వచ్చేసి మనకైతే 1.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అనమాట, విత్ 336x448 పిక్సెల్ రెజల్యూషన్. సో బాడీ వచ్చేసి మనకైతే మెటల్ అండ్ పాలికార్బోనేట్లో కాంబినేషన్లో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకైతే సిలికానిక్ స్ట్రిప్స్, 20mm సిలికానిక్ స్ట్రిప్స్ అనమాట. అందులో కలర్స్ వచ్చేసి మనకైతే లూనార్ బ్లాక్ ఉంది, అలాగే మనకైతే బ్లష్ పింక్ ఉంది, మిస్టిక్ గ్రే ఉంది, మోస్ గ్రీన్, అలాగే బెరీ బ్లూ. సో మనకి 5 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకైతే 100+ బిల్ట్-ఇన్ యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అలాగే మనకైతే 230 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట, విత్ 7 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో నార్మల్గా వాడితే 7 days అయితే వస్తుంది, అలాగే స్టాండ్ బై లాగా ఉంచితే మనకైతే 15 days వస్తుంది. అలాగే మనం బ్లూటూత్ కాలింగ్తో మాట్లాడుతూనే ఉంటే 2 days కాలింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి వాచ్ స్పోర్ట్ మోడ్ వచ్చేసి 100+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా బేసిక్ మీకు తెలిసిన SpO2 మానిటర్ ఉంటుంది, స్లీప్ ట్రాకర్ ఉంటుంది, యాక్టివిటీ ట్రాకర్ ఉంటుంది, 24/7 హార్ట్ రేట్ మానిటర్ ఉంటుంది, అలాగే రిలాక్స్, సెడెంటరీ రిమైండర్, డ్రింక్ వాటర్ రిమైండర్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మీకు ప్రైస్ వచ్చేసి మనకైతే జస్ట్ 1799, అంటే జస్ట్ 1799కే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకైతే చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకి వాచ్ వచ్చేసి మనకైతే సూపర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్తో సపోర్ట్ అయితే చేస్తుంది వాచ్. సో సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్ అంటే మీకు చూపిస్తాను నేను. సో డిస్ప్లే వచ్చేసి మనకైతే ఆల్వేస్ ఆన్ అయితే ఉంటుంది. సో దీంతో ఏంటంటే మనం మంచి లుక్ అయితే ఉంటుంది స్మార్ట్ వాచ్కి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్ట్ గోట్ స్మార్ట్ వాచ్. సో చూసుకుంటే మనకి డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. AMOLED డిస్ప్లే నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కొంచెం ఇవే కూడా కొంచెం నీట్గా వెరైటీగా తీసుకొచ్చారనమాట. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మనం ఈ వాచ్ని మనం అయితే మన స్మార్ట్ ఫోన్ కింద కనెక్ట్ చేద్దాం. సో దానికోసం ఒక QR కోడ్ ఉంది. QR కోడ్ని మనం మన స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే మనకి ఆల్ట్ ఫ్లెక్స్ అనే యాప్ అయితే మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో దాంతో మనం అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మరి చేసేద్దామా, లెట్స్ గో. సో దీనికోసం మన స్మార్ట్ ఫోన్లో అయితే మనం ఒక QR కోడ్ని అయితే స్కాన్ చేద్దాం. సో
సో మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఆల్ట్ ఫ్లెక్స్ యాప్ అయితే వచ్చేసింది. సో ఇదే మనకి యాప్ అనమాట. సో దీన్ని అయితే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసి మనం వాచ్ అయితే కనెక్ట్ చేసేసాం. సో కనెక్ట్ చేసేసాక మనం అయితే చూద్దాం. సో గైస్ మన స్మార్ట్ వాచ్ని అయితే మనం స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసేసామన్నమాట. సో ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ అయితే మన స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఆల్ట్ లోగో అయితే ఉంది మనకి ఈ యొక్క వాచ్ ఫేస్ మీద. సో ఇది వచ్చేసి మనకైతే ప్రైమరీ వాచ్ ఫేస్, అంటే నార్మల్గా బేసిక్గా వాచ్ స్టార్టింగ్లో అయితే వస్తుంది. సో కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్పేపర్స్ అయితే వస్తాయి. సో చూసుకోవచ్చు మనం అయితే ఈ వాల్పేపర్ నాకైతే కొంచెం నచ్చింది. ఎందుకంటే చూసుకోవచ్చు ఇక్కడ లైక్ ఇది వచ్చేసి లైవ్ వాల్పేపర్ అనమాట. సో ఈ విధంగా లైక్ లైవ్ వాచ్ ఫేస్. సో మనం లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేస్తే మనకైతే హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, స్ట్రెస్ మానిటరింగ్ ఉంది, అలాగే మనకి ఇది వచ్చేసి మనకైతే SpO2 మానిటరింగ్ అనమాట. సో SpO2 మానిటరింగ్ కూడా ఉంది, అండ్ అలాగే స్లీప్ మానిటర్ ఉంది, అలాగే మనకైతే వెదర్ కూడా ఇక్కడ ఇది చేసుకోవచ్చు. సో వెదర్ కూడా ఇక్కడ మనకైతే ఉంటుంది. సో ఈ విధంగా రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో పైన కాంటాక్ట్ ఉంది, అలాగే మనం అయితే ఇక్కడ నుంచి మనం మొబైల్లో ఉన్న సాంగ్స్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. కింద యాక్టివిటీ ట్రాకింగ్ అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ చూసుకోవచ్చు. ఎన్ని స్టెప్స్ చేసాం, ఎంత తెచ్చాం, ఏంటి, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అని అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇక్కడ కింద నుంచి పైనకి స్వైప్ చేస్తే మనకైతే నోటిఫికేషన్స్ అనమాట. సో మొబైల్లో మన నోటిఫికేషన్స్ వస్తే మనకి ఇక్కడ నుంచి చూపిస్తుంది. అలాగే పైనకి కిందకి స్వైప్ చేస్తే మనకైతే DND మోడ్ ఉంది, అలాగే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలాగే మనకి సెట్టింగ్స్ ఉంది, అలాగే మనకి ఇది వచ్చేసి మనకైతే స్క్రీన్ ఆన్ అనమాట. సో ఆఫ్టర్ 5 minutes ఏదైతే స్లీప్ అవుతుంది. సో అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకైతే బ్రాడ్కాస్ట్ మన మొబైల్ నుంచి వాచ్కి, అండ్ ఇంకోటి ఏంటంటే అలారం. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో సెట్టింగ్స్లో చూసుకుంటే మనకైతే బ్రైట్నెస్, క్లాక్, అలాగే QR కోడ్, థీమ్ అనేది ఉంది. సో థీమ్ వచ్చేసి మనకైతే దీనిలో మనకైతే 1 2 3 4 5 థీమ్స్ అయితే ఉన్నాయంట, డిఫరెంట్ థీమ్స్. ఒకటేమో లిస్ట్ వ్యూ, ఒకటేమో గ్రిడ్ వ్యూ, ఇంకోటేమో బబుల్ లాగా ఉంది, ఇంకోటేమో ఐఫోన్ అనమాట. సో లైక్ చూసుకోవచ్చు ఇక్కడ మెనూ అనమాట ఇది. సో మెనూ చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే కలర్ఫుల్ మాత్రం చాలా బాగున్నది. ల్యాబ్స్ అయినా కానీ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే AMOLED డిస్ప్లే కాబట్టి. సో ఈ విధంగా కలర్ఫుల్ అయితే ఉన్నాయన్నమాట. సో స్పోర్ట్ మోడ్స్ కూడా చాలా స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి, అలాగే మనకైతే 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే అన్నీ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే గేమ్స్ కూడా ఉన్నాయి మనకైతే. సో ఒక గేమ్ అయితే ఉంది, ఇది వచ్చేసి మనకైతే స్పేస్ షటిల్ లాగా భలే ఉంది, గేమ్ బాగుంది. అన్ని విధాలుగా చూసుకుంటే మనకి వాచ్ బాగుంది. అండ్ అలాగే క్యాలిక్యులేటర్ కూడా మనకి అయితే ఈ వాచ్లో అయితే ఉంది. సో వాళ్ళు మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయితే చేశారని అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి చూసుకుంటే మనకైతే ఫైండ్ మై ఫోన్ అనుకుంటా. సో చూసుకోవచ్చు మనకైతే మన ఫోన్ అయితే రింగ్ అవుతుంది. సో వాచ్ మనం చేతుకున్నప్పుడు ఫోన్ ఎక్కడ పోయినా కూడా మనం కనిపెట్టచ్చు ఇక్కడ నుంచి. సో ఈ విధంగా మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీనిలో. సో దీనిలో మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చేసి మనకైతే చూద్దాం. సో దానికోసం మనమైతే ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లో మనకైతే చూసుకోవచ్చు. సో స్క్రీన్ సేవర్ అని ఉంది కదా. సో స్క్రీన్ సేవర్ ఆన్ చేసుకుంటే మనకైతే ఇక్కడ డిజిటల్ డైల్ కావాలా, పాయింటర్ డైల్ అనేది కావాలనుకుంటుంది. సో డిజిటల్ డైల్ అయితే క్లిక్ చేశాను. సో స్క్రీన్ ఆఫ్ అయ్యే వరకు అయితే చూద్దాం. సో ఆఫ్ అయ్యాక మనకైతే స్క్రీన్ సేవర్ అయితే ఉంటుంది అనమాట. వచ్చేసి మనకైతే ఇది చూసుకోవచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో 17:54 లైక్ టైం చూసుకుంటే మెసేజ్నే ఉంది. సో ఇది చాలా లో వస్తుంది, చాలా లో అంటే చాలా లో వస్తుంది. సో చాలా లో వచ్చే బదులు కొంచెం బ్రైట్నెస్ పెంచితే బాగుందని అయితే చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు పాయింటర్ డైల్ కూడా చాలా లైక్ ఇది వచ్చేసి బాగా లో వస్తుంది. కొంచెం బ్రైట్గా తీసుకొస్తే బాగుంటుంది అని అయితే అనుకోవచ్చు. సో గైస్ మనమైతే ఈ వాచ్ నుంచి కాల్ అయితే చేసి చూద్దాం. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే దీని యొక్క మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉంది అని అయితే చూద్దాం. సో దానికోసం మనమైతే కాంటాక్ట్స్ ఓపెన్ చేసి దీనిలో ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో శివటెక్ బ్రో కాల్ చేసి వాయిస్ ఎలా ఉందని అయితే అడుగుదాం. హలో బ్రో. బ్రో నేను ఆల్ట్ గోట్ స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా. సో వాయిస్ ఎలా ఉందో చెప్పరా? వాయిసా బాగానే వస్తుంది బ్రో. అంటే స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నట్టే వచ్చింది. ఓకే. అండ్ ఇది మన క్లియర్గానే ఉంది మీ వాయిస్. ఓకే డన్. సో మీ వాయిస్ కూడా నాకైతే బాగానే వినపడుతుంది. ఓకే. సో లౌడ్నెస్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒకసారి మ్యూట్ చేసి నాకు మీ వాయిస్ లౌడ్నెస్ అంటే కొంచెం తక్కువ ఉంది. ఓకే బ్రో మరి. సో కాల్ క్వాలిటీ కూడా ఓకే అని అయితే చెప్పుకోవచ్చు ఈ వాచ్ నుంచి. సో అన్ని విధాలుగా బాగానే ఉంది వాచ్. సో AMOLED డిస్ప్లే విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే పరంగా వీళ్ళు అయితే చాలా ఇంప్రూవ్ చేశారు ఆల్ట్ వాళ్ళు. అండ్ ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే దీనిలో ఫీచర్స్లో నాకు బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్లో కూడా బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మొత్తం లోపల చూసుకున్నా కూడా యూఐ కూడా చాలా చేంజ్ చేశారు.
సో యూజర్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం వెరైటీగా తీసుకొచ్చారు. సో అన్ని విధాలుగా చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వాచ్ అనేది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వాచ్ అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మీరైతే ఈ వాచ్ని తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో వాచ్ చేతికి పెట్టుకొని చూస్తే ఎలా ఉందో అయితే చూద్దాం. సో వాచ్ చేతికి పెట్టుకున్నా కూడా బాగుంది. సో ఆల్ట్ వాచ్ నాకైతే బాగానే అనిపించింది. సో బాగుంది, వాచ్ చేతికి పెట్టుకున్నా కూడా బాగుంది అనేది చెప్పుకోవచ్చు. సో ఇదనమాట మరి ఈ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో అయితే పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంతవరకు ఇంతే వీడియో. సో థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.